మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రైతన్నల నిరసన ప్రదర్శనలు కొనసాగి హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో రుణమాఫీ కోసం రైతులు భారీ ధర్నా చేపట్టారు. అన్నదాతల పోరాటానికి మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పూర్తి మద్దతు ప్రకటించారు. రేవంత్ ప్రభుత్వం దిగొచ్చి రుణమాఫీ పూర్తి చేసే వరకు పోరాటం ఆపేది లేదని తేల్చి చెప్పారు. రైతులను గోసపెడుతున్న కాంగ్రెస్ సర్కారు తీరుపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 40% మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రైతులందరికీ రుణమాఫీ ఎప్పుడు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా సంగెం మండలం కాపుల కానిపర్తిలో రైతులు చేపట్టిన ధర్నాలో పాల్గొని మద్దతు తెలిపారు. రైతుల రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, గుడ్ ఈవినింగ్, చెప్పండి. శోభన్, ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించకుండా సంపూర్ణంగా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఓరెత్తాయి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో ఇవాళ రైతాంగం యావత్తు కదం తొక్కిందని చెప్పొచ్చు. ఆర్మూర్ నియోజకవర్గంతో పాటు బాల్కొండ, నిజామాబాద్ రూరల్కి సంబంధించిన రైతులు పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలను రైతాంగం పూర్తిగా ఎండగట్టింది. రైతులను ఇబ్బంది పెట్టే విధంగా, రైతులకు కవ్వింపు చర్యలు చేపట్టే విధంగా ఇవాళ చివరి వరకు ఇవాళ ఆర్మూర్ నియోజకవర్గంలో తలపెట్టినటువంటి రైతు మహా ధర్నాను, దీక్ష కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో భగ్నం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం పోలీసులతో కలిసి పూర్తి స్థాయిలో పన్నాగాలు పన్నినాయి, కుట్రలు పన్నినాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో రైతులు ప్రభుత్వం ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా రైతులు సంఘటితం కావడం జరిగింది. పెద్ద ఎత్తున రైతాంగం ఇవాళ ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో బైపాస్ లో ఉన్నటువంటి నూతన ఫ్లైఓవర్ వద్ద ఏర్పాటు చేసినటువంటి దీక్ష శిబిరంలో పాల్గొని ప్రభుత్వానికి అల్టిమేటం హెచ్చరిక జారీ చేసిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. యావత్తు రైతాంగం ఇవాళ ఒక అల్టిమేట్ జారీ చేయడం జరిగింది. మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇవాళ జరిగినటువంటి రైతు దీక్ష కార్యక్రమానికి అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ముందు వరుసలో నిలబడి రైతులకు సంఘీభావం ప్రకటించింది. ఎన్నికల సమయంలో ఏదైతే ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకు ఇచ్చిన హామీ ఉందో హామీని తక్షణమే అమలు చేయాలి, రైతులందరికీ రుణమాఫీ చేయాలి, ఇంకా 20,000, 10,000, 15,000 నుంచి 50,000 నుంచి 2 లక్షల వరకు రుణమాఫీ కాని రైతులు ఇవాళ ఆర్మూర్ దీక్షా శిబిరంలో తమ బాధలను వెళ్ళగక్కున్నారు. ఆ వేదికకు తమ బాధలను పాలు పంచుకోవడం జరిగింది. ప్రభుత్వం ఇవాళ వ్యవహరిస్తున్న తీరు పట్ల యావత్తు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం అంతా కదం తొక్కి ఒక్కతాటిపైకి రావడం జరిగింది. దీనికి రైతులకు సంఘీభావం తెలుపుతూ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, అదేవిధంగా బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సారథ్యంలో ఏర్పాటు చేసినటువంటి మహాదీక్షకు రైతుల నుంచి సంపూర్ణ మద్దతు రావడం జరిగింది. రైతులు సంఘీభావం తెలపడం జరిగింది. రైతులు దాదాపుగా ఎలక్షన్ టైంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో హామీ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో హామీని తక్షణమే అమలు చేయాలి, రైతులకు ఇబ్బంది పెట్టే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు పట్ల ఇక్కడ ఉన్నటువంటి ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ సారథ్యంలో ఇవాళ రేవంత్ సర్కార్ వ్యవహరించిన తీరు పట్ల బగ్గుమంది ఇక్కడ చైతన్యవంతమైన రైతులు ఉన్నారు. దాదాపుగా ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గంలో విజ్ఞానవంతమైన రైతులుంటారు. ఇక్కడ నుంచి ఎక్కడైనా ఒకసారి పిలుపునిస్తే పెద్ద ఎత్తున రైతాంగం పెద్ద ఎత్తున కదిలి వచ్చే ఆస్కారం ఉంటుంది. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో ఆర్మూర్ నియోజకవర్గంలో ఎర్రజొన్న రైతులకు సంబంధించిన బకాయి పడితే దాన్ని సాధించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి సంపూర్ణంగా వారికి బకాయిలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అరుగులకు సంబంధించిన అరుగుల రాజారాం ఎత్తిపోతకల పథకంతో పాటు ఇతరత అనేక మౌలిక అంశాల పట్ల ఇక్కడ రైతులంతా సంఘటితమయ్యి ఒక దృక్పథంతో వ్యవహరించి రైతులను ఏదైతే ప్రభుత్వం పిలుపునిస్తుందో దానికి సంఘటితంగా రైతులు
కదం తొక్కడం ఉంటుంది. అదే ఇప్పుడు రిపీట్ అయ్యడం జరిగింది. ఆర్మూర్ నియోజకవర్గంలో రైతు మహాధరణ కార్యక్రమం వల్ల పూర్తి స్థాయిలో విజయవంతమైందని చెప్పొచ్చు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీన్ని రూపుమాపేందుకు చివరి వరకు ధర్నాను కొనసాగించకుండా చర్యలు చేపట్టింది. పోలీసులతో ఈ ధర్నా కార్యక్రమం పూర్తి స్థాయిలో అణచివేయడానికి ప్రయత్నం చేసింది. అయినా సంపూర్ణ మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ సారథ్యంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రైతులు ఒకటే తేల్చి చెప్పడం, ఖచ్చితంగా ఇవాళ మేము ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మహాధర్నా కార్యక్రమంలో విజయవంతం చేసి తీరుతాం అని అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ఒక పైపు ఇక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. పూర్తి స్థాయిలో రైతులు ఎవరు దీక్షా శిబిరంకు రాకూడదు. అదేవిధంగా షరతులతో కూడిన అనుమతులు చివరి వరకు ఇవ్వకుండా ఇచ్చినట్టు చేసి ఆంక్షలు విధించడం పట్ల యావత్తు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం కూడా ఉంటుంది. నిన్న సాయంత్రం ఇదే సమయానికి సిపి ఉన్నటువంటి బస్వారెడ్డి ఆధ్వర్యంలో ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగి ఒక ఆర్డర్ ఇష్యూ చేయడం జరిగింది. రేపు మీకు చేపట్టనున్న దీక్ష కార్యక్రమానికి అనుమతిస్తున్నాం, కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయని ఒక 13 కండిషన్స్ ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఈ కండిషన్స్ విచిత్రంగా ఉన్నాయి. ఎవరైతే పార్టీలు మద్దతుగా తెలుస్తాయో ఆ పార్టీల కండువలు వేసుకోకూడదు, అదేవిధంగా గుంపులుగా రాకూడదు, ఇతరత్ర ఇట్లా 13 కండిషన్స్ ఓవరాల్ గా పెట్టడం వల్ల రైతాంగం ఇవాళ పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవైపు ప్రభుత్వం రుణమాఫీ చేయక అదేవిధంగా రైతులను ఏమార్చే విధంగా వ్యవహరించి ఆ తర్వాత కవ్వింపు చర్యలకు పాల్పడడం పట్ల రైతాంగం కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం కూడా. ఎవరైతే ఆర్మూర్ అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించిన రైతులు ఉంటారో వారు ఎట్టి పరిస్థితుల్లో సభా వేదికకు రాకూడదని అల్టిమేట్ జారీ చేయడం. ఆధార్ కార్డు ఉంటే తప్ప ఆధార్ కార్డు పూర్తిగా క్లియర్ గా చెక్ చేసిన తర్వాత లోపల సభా స్థలికి అనుమతించిన సందర్భం. ఇక సభా స్థలి లోపల విషయానికి వస్తే పూర్తి స్థాయిలో ఇవాళ 3500 మంది 4 జిల్లాలకు సంబంధించిన పోలీసులు బందోబస్తుల మధ్య ఇవాళ ధర్నా కార్యక్రమం చేపట్టడం విచిత్రంగా ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ రైతు దీక్షను ఆర్మూర్లో చేపట్టిన ఈ దీక్షను భగ్నం చేసేందుకు సర్వ విధాల ప్రయత్నం చేసి విఫలమైంది. మీరన్నట్టుగా దీక్ష అయితే విజయవంతమైంది. మరి ఈ ఆర్మూరు రైతన్నల స్ఫూర్తితో తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ అన్ని జిల్లాల్లో కూడా రైతన్నలు రోడ్డు బాట పట్టారు. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తంగా చూస్తే కాంగ్రెస్ సర్కారు అవలంబిస్తున్న తీరును రైతన్నలు ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలో ఎండగడుతున్నారని చెప్పేసి మనం అనుకోవచ్చా? శోభన్, ప్రధానంగా ప్రభుత్వం తన కబంధ హస్తాలతో చివరి వరకు కూడా ఆర్మూర్లో తలపెట్టినటువంటి ఈ దీక్షా శిబిరాన్ని అదేవిధంగా ఈ మహాధరణ కార్యక్రమాన్ని పూర్తి స్థాయి అడ్డుకోవడానికి అనేక కుట్రలు పండిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఎవరైతే సభలో పాల్గొన్నటువంటి ఉన్నారో అక్కడ పూర్తిగా అక్కడ జామర్లను ఏర్పాటు చేయడం జరిగింది. సెల్ ఫోన్ సిగ్నల్ బయటకు పోకుండా బయట ఫోన్లు లోపలికి రాకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే వాహనదారులు ఉన్నారో 3 కిలోమీటర్ల డిస్టెన్స్ లో తమ వాహనాలు నిలిపి సభా లోపలికి రావాల్సిన పరిస్థితి ఉంది. ఆర్మూర్ రైతాంగం సంఘటితమైన రైతాంగం అనేక ఉద్యమాలు చేసి వాళ్ళకి కావాల్సిన డిమాండ్ కూడా నెరవేర్చుకున్న సందర్భాలు ఆర్మూర్ వేదికగా అనేక సందర్భాల్లో మనం చూసినాం. ఈ నేపథ్యంలో ఇదే సంఘటితమైన రైతాంగం రేపటి యావత్తు తెలంగాణ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా మారబోతుంది. ఒక మహా ఉద్యమం రేపు ఆర్మూర్ రైతులు పిలుపునివ్వడం జరిగింది. ఒక అల్టిమేట్ ప్రభుత్వానికి జారీ చేయడం జరిగింది. 15 తారీఖు వరకు, వచ్చే నెల 15 తారీఖు వరకు పూర్తి స్థాయిలో సంపూర్ణ రుణమాఫీ చేయకపోతే అవసరమైతే ప్రగతి భవన్ ముట్టడిస్తాం, రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకుంటామని ఒక హెచ్చరిక జారీ చేసిన సందర్భం కూడా ఉంది. దాదాపుగా 20 రోజుల గడువు ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్కు ఆర్మూర్ రైతాంగం ఇవ్వడం జరిగింది. ఆర్మూర్ రైతాంగం ఏదైనా పిలుపునిస్తే దానికి సంపూర్ణ మద్దతు ప్రజల నుండి ఉంటుంది. అందుకు అనుగుణంగా ప్రతి ఇంటి నుంచి 2 వ్యక్తులు ఖచ్చితంగా వస్తారు. ఇక్కడ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగం మహిళా రైతులు కూడా అత్యధికంగా ఉంటారు. మహిళా రైతులు కూడా వ్యవసాయం ప్రధానంగా భూమిక పోషిస్తారు. వాళ్ళు కూడా ఇవాళ సంఘటితమై రైతు చేసేటి మహాధరణ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ఇచ్చిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. అదే దాన్ని స్పిరిట్ గా తీసుకొని ఇవాళ యావత్తు తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక ఉద్యమాలు చేపట్టాల్సిన ఆస్కారం ఉంది. ప్రభుత్వం ఇవాళ రైతులను వంచే ప్రభుత్వంగా ఉంది. రైతులను హక్కులను కాలరాసే విధంగా ఉంది. వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛను హరించే విధంగా ఉంది. తమకు జరిగిన అన్యాయం ఇతరులకు చెప్పుకోకుండా వ్యవహరించిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. పోలీసులతో రైతాంగం ఒక భావ ప్రకటన స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేసింది. అయినా ఇది యావత్తు తెలంగాణ వ్యాప్తానికి ఒక అల్టిమేట్ జారీ చేయడం జరిగింది. ఈ రైతాంగం వివరించిన ఈ రైతాంగం స్ఫూర్తితోని యావత్తు తెలంగాణలో కూడా ఇదే స్ఫూర్తితోని రేపు ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఇవాటికి ఇవాళ జగిత్యాల రైతాంగం ఆర్మూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి మహాధరణ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించడం ఇందుకు నిదర్శనం అని చెప్పి జగిత్యాలకు సంబంధించిన రైతులు వచ్చేసి సంపూర్ణ మద్దతు కూడా మీకు ప్రకటిస్తున్నాం.
మీకు మోసం చేశాడు, మాకు మోసం చేశాడు, ఓవరాల్ గా రాష్ట్రానికి అందరికి మోసం చేశాడు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ప్రలోభాలు పెట్టి మన ఓట్లన్నీ తీసుకున్నాడు. రైతాంగంకి ఇప్పటి వరకు రైతుకు సంబంధించిన రైతు భరోసా లేదు. అప్పుడు గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రైతు బీమా లేదు. ఇప్పటికి పంటకు పెట్టుబడి సాయం 15,000 రూపాయలు లేవు అనే ఆక్రోధన ఆవేదన వల్ల ఈ సభావేదిక ముంగట రైతులు జగిత్యాల నుంచి వచ్చిన రైతులు చెప్పుకునే సందర్భం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఓవరాల్ గా ఆర్మూర్ రైతులకు కాకుండా యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి కూడా పూర్తి స్థాయిలో మోసం చేసి వంచి వారి ఓట్లను పార్లమెంట్ ఎలక్షన్లతో పాటు అసెంబ్లీ ఎలక్షన్లో ఓటు బ్యాంకు రాజకీయం కోసమే రైతులను వాడుకున్నాడు. వాస్తవానికి ఇవాళ రైతాంగం అంతా రోడ్డెక్కాల్సిన దుస్థితికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన మాటలు నమ్మి ఇవాళ మనం మోసపోయాం. రైతు పొలాలు ఉండాల్సిన రైతు ఇవాళ రోడ్డు మీదకి వచ్చి తమ ఆవేదను ఆక్రోధనని వెళ్ళగక్క పరిస్థితి కూడా స్పష్టంగా కనబడుతుంది. రైతు ఒకడే చెప్తున్నాం, మేము యాచించే రైతులం, శాసించే రైతులం. దాదాపుగా రైతులు అంటోడు యాచించాడు, శాసిస్తాడు తప్ప ఇవాళ వ్యవహరిస్తున్న తీరు పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు పట్ల రైతాంగం అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాచించే విధంగా తీసుకొచ్చిన రేవంత్ రెడ్డికి తప్పకుండా బుద్ధి చెప్తాం. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఒకప్పుడు ఐకాన్ గా నిలిచేది. ఇక్కడ వ్యవసాయ రంగం పట్ల ఆర్మూర్, అంకాపూర్ రైతులు చేస్తున్న వ్యవసాయం, ఇక్కడ రైతులు అవలంబిస్తున్న వెలుకుల పట్ల గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో అనేక మంది గుజరాత్ నుండి అదేవిధంగా వివిధ ప్రాంతాల నుండి ఈ ప్రాంతానికి వచ్చేసి ఇక్కడ రైతాంగం అవలంబిస్తున్నటువంటి వ్యవసాయ పద్ధతులు చూసి మెలుకలు నేర్చుకున్న చరిత్ర ఈ ప్రాంతానికి. ఇప్పుడు ఆర్మూర్ రైతాంగమే ఆవేదన వెళ్ళగక్కుతుందంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. శోభన్. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.